చందమామ కథ ఐశ్వర్యపు సంచి. కేశవయ్య జానకమ్మలకు చంద్రం ఒక్కడే సంతానం. స్వతహాగా తెలివైన వాడైనప్పటికీ చంద్రం తన సోమరితనం వల్ల నలుగురిలోనూ చులకన కాసాగాడు. ఇలా ఉండగా ఒకసారి జానకమ్మ తమ్ముడు సూరయ్య అక్కగారిని చూసిపోవడం కోసం వచ్చాడు. తమ్ముడితో కష్టసుఖాలు మాట్లాడుతూ కొడుకు గురించి కూడా చెప్పుకొని కళ్ళనీళ్లు పెట్టుకున్నది జానకమ్మ. సూరయ్యకు మేనల్లుడంటే చాలా అభిమానం. అతడు తన కూతురు పార్వతిని చంద్రానికిచ్చి పెళ్లి చేయాలని కూడా ఆశపడుతుండేవాడు. ఈ కారణంగా అతడు వచ్చిన మర్నాడు చంద్రాన్ని పిలిచి దగ్గర కూర్చోబెట్టుకొని హితబోధ చేయబోయాడు. అయితే చంద్రం మొదట్లోనే మేనమామను అడ్డుకుంటూ, అమ్మా నాన్నలంటే అభిమానము, వారిని సుఖపెట్టాలనే కోరిక నాకు లేవనుకుంటే నువ్వు పొరపాటు పడ్డట్టే మావయ్య. కాస్త ఆలస్యమైనా అనంత ఐశ్వర్యాన్ని సంపాదించి అమ్మను నాన్నను సుఖపెట్టాలన్నదే నా కోరిక అన్నాడు. ఆ మాటలకు ఆశ్చర్యపడుతూ సూరయ్య, ఇప్పుడు నీకు డబ్బుకు లోటేం వచ్చింది? నీ తండ్రికున్న ఆస్తికి అంతటికు నువ్వే వారసుడివి. నాకున్న ఒక్క బిడ్డను నీకు కట్టబెట్టి నా ఆస్తి కూడా పూచిక పుల్లతో సహా నీకు అప్పచెప్తాను. అదంతా నీకు చాలదా అని ప్రశ్నించాడు. మేనమామ మాటలకు చంద్రం ఒక క్షణం మౌనం వహించి చివరకు కొద్దిపాటి సంకోచంతోనే, అసలు సంగతి నీకు ఇప్పుడే చెప్పడం మంచిది మావయ్య. పార్వతిని నేను చేసుకోలేను, మాలతిని చేసుకోవాలని నిర్ణయించుకున్నాను అన్నాడు. మాలతి భూస్వామి రంగరాజు కూతురు, అందానికి అప్సరస. ఆ ఊళ్ళోనే గాక చుట్టుపక్కల ఊళ్ళల్లో కూడా ఆమె పేరు పెట్టింది. ఈ విషయాలతో పాటు రంగరాజు కూతుర్ని సామాన్యులకు ఇవ్వడన్న విషయం కూడా అందరికీ తెలుసు. మాలతి పేరు వింటూనే సూరయ్యతో పాటు చంద్రం తల్లిదండ్రులు కూడా అమితాశ్చర్యం చెందారు. అది గమనించిన చంద్రం నవ్వి, రంగరాజు గారిని ఒప్పించేందుకే నేను అనంత ఐశ్వర్యాన్ని సంపాదించబోయేది. ఆయనే స్వయంగా వచ్చి పిల్లనిచ్చేలా చేయగలను. అదృష్టవంతుణ్ణి ఐశ్వర్యం తేలికగానే వరిస్తుంది. ప్రతి కార్తీక మాసంలోనూ మన ఊరుకు వచ్చే శివానంద స్వామిని దర్శించుకొని నా అదృష్టాన్ని పరీక్షించుకోదలిచాను అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రోజులు గడిచి చంద్రం ఎదురు చూస్తున్న శివానంద స్వామి రావడం జరిగింది. చంద్రం ఆయనను కలుసుకొని తన కోరిక వెల్లడించాడు. శివానంద స్వామి నవ్వి, నేను ఇంకా మరొక వారం పాటు ఇక్కడే ఉంటాను. రోజు నా దగ్గరికి వస్తూ ఉండు, చూద్దాం అన్నాడు. వారం గడిచింది. అప్పుడు ఎప్పటిలాగే చంద్రం వెళ్ళగానే శివానంద స్వామి అతని కూర్చోమని చెప్పి పక్కనే ఉన్న ఒక తెల్లని సంచి తీసి అతడికిచ్చి, సంచిలో చేయి పెట్టి చూడు అన్నాడు. చంద్రం ఆశ్చర్యపోతూ సంచిలో చేయి పెట్టి పైకి తీశాడు. చిత్రంగా అతడి గుప్పెడి నిండా బంగారు నాణేలున్నాయి. చంద్రం పరమానందంతో, స్వామి, ఒక్క సందేహం. నేను కోరిన ఇన్నాళ్లకు నా కోరిక తీర్చారంటే ఇన్నాళ్ళు నన్ను పరీక్షించి నా అర్హతను నిర్ణయించారని భావిస్తున్నాను. అవునా స్వామి అని ప్రశ్నించాడు. శివానంద స్వామి అతడి ప్రశ్నకు నవ్వి, అలా భావిస్తున్న వాడివి ఆ అర్హత ఏమిటో కూడా నువ్వే చెప్పు అన్నాడు. చంద్రం తడుముకుంటూ, నా మంచితనం ఒక అర్హత కాదా స్వామి అని అడిగాడు. అంటే లోకంలో మంచి వాళ్ళందరూ కష్టపడకుండా వచ్చే ఐశ్వర్యానికి అర్హులేనంటావా అని ఎదురు ప్రశ్నించాడు శివానంద స్వామి. ఈసారి చంద్రం తడుముకోకుండా, మంచితనానికి తెలివి ధైర్యం కూడా ఉండాలి. నేను దీని సహాయంతో నా కుటుంబాన్ని సంతోషపెట్టడమే కాక కల్పవృక్షము కామధేనువు ఉన్న విక్రమార్క మహారాజులాగా ఎన్నో ప్రజలకు ఉపయోగకరమైన కార్యాలు చేస్తాను, బేదలను ఆదుకుంటాను అన్నాడు. అందుకు శివానంద స్వామి నవ్వి, నువ్వు ఎంత అమాయకుడివో విక్రమార్కుడితో నిన్ను పోల్చుకోవటంలోనే తెలుస్తుంది. నీ బుద్ధి మాటల ద్వారా జ్ఞానార్జన చేయగలిగింది కాదని గ్రహించిన నేను నీకు ఈ సంచి ఇచ్చాను. అనుభవం ద్వారా నీకు పాఠం నేర్పదలిచాను. నా ఊహ ప్రకారం నువ్వు పక్షం రోజుల లోపే ఈ సంచి నాకు తిరిగి ఇవ్వటానికి తహతహలాడతావు. అప్పటికి నేను ఇక్కడికి 50 క్రోసుల దూరంలో ఉన్న శాంతివనంలో ఉంటాను. అక్కడికి రా, నీకు శుభం కలుగుగాక అని ఆశీర్వదించి అక్కడి నుంచి బయలుదేరాడు. మర్నాటికల్లా చంద్రానికి లభించిన సిరి గురించి ఊరంతా తెలిసిపోయింది. అతడి స్నేహితుడు కైలాసం చంద్రాన్ని అభినందిస్తూ, ఒరే చంద్రం, వజ్రాల హారం కావాలని నా భార్య ఏనాటి నుంచో కోరుతున్న సంగతి నీకు తెలుసు కదా. బడుగు జీవిని, దాని కోరిక తీర్చలేకపోయాను. ఇప్పుడు నీ చెల్లెలి కోరిక తీరుస్తావో లేదో అంతా నీ ఇష్టం అన్నాడు.
ఈ విధంగా చంద్రాన్ని ఎరిగిన ప్రతి ఒక్కరికి అవసరాలు బాధలు పుట్టుకురాసాగాయి. అందరూ తలొక కారణం చెప్పి చంద్రాన్ని డబ్బు అడగడం ప్రారంభించారు. క్షణ క్షణానికి అలా అడిగేవారి సంఖ్య పెరగసాగింది. ఇంతా జరుగుతున్నా తన ఊహ ప్రకారం రంగరాజు కూతురుని ఇస్తానని రాకపోవటం చంద్రాన్ని ఆశ్చర్యపరిచింది. చివరకు అతడే కైలాసాన్ని నరసింహం అనే మరొక స్నేహితుణ్ణి రంగరాజు వద్దకు పంపాడు. వాళ్ళు తిరిగి వచ్చి చెప్పిన మాటలతో చంద్రం కళ్ళు ఒక్కసారిగా తెరుచుకున్నాయి. వాళ్ళతో రంగరాజు అన్న మాటలు ఇవి: నేను నా కూతుర్ని డబ్బు గలవాడికి ఇవ్వాలనుకోలేదు, గొప్పవాడికి ఇవ్వాలి అనుకున్నాను. మీ స్నేహితుడు ధనవంతుడే కానీ గొప్పవాడు కాదు. వ్యక్తిత్వం ద్వారా గౌరవ మర్యాదలు, భగవంతుడిచ్చిన శారీరక మానసిక శక్తుల ద్వారా ధన సంపాదన చేసేవాడే గొప్పవాడని మీ స్నేహితుడికి చెప్పండి. ఆ రోజంతా తెగని ఆలోచనలతో సతమతమయ్యాడు చంద్రం. ఆ రాత్రి అతడిని 10 మంది తనను డబ్బు కోసం పీక్కు తింటున్నట్టు, ఇవ్వకపోతే చితక బాదుతున్నట్టుగా కల వచ్చింది. మర్నాడు తెల్లవారుజామున నిద్రలేచిన చంద్రం పెరట్లో పనిచేసుకుంటున్న తల్లితో, అమ్మా, నేను పార్వతిని చేసుకుంటానని మావయ్య కబురు పంపు. నేను శాంతివనం వెళ్ళి శివానంద స్వామి దర్శనం చేసుకుని వస్తాను అన్నాడు. జానకమ్మ ఆశ్చర్యంగా, శాంతివనం వెళ్ళడం దేనికిరా అని అడిగింది. దానికి చంద్రం పెద్దగా నవ్వి తల చూపిస్తూ, మనిషికి ఐశ్వర్యంతో పాటు సుఖశాంతుల్ని కూడా సంపాదించి ఇచ్చే సంచిని మెదడు అనే పేరుతో భగవంతుడు ఇక్కడ అమర్చే సృష్టించాడన్న సంగతి నాకిప్పుడే తెలిసింది. ఇక మాయా సంచితో నాకు పని లేదు. దాన్ని స్వామికి తిరిగి ఇచ్చేసి నాకు భగవంతుడిచ్చిన అసలైన ఐశ్వర్యపు సంచికి పట్టిన దుమ్ము పూర్తిగా దులిపించుకుని వస్తానమ్మా అన్నాడు. కథ సమాప్తం. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో తెలుగు చిట్టిపొట్టి కథల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.